జాత్యహంకారంతో కన్సాస్లో విచక్షణారహిత కాల్పులకు పాల్పడి యువ ఇంజనీర్ శ్రీనివాస్ను బలిగొన్న నిందితుడు అమెరికన్ ఆడమ్ పురింటన్ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. జాన్సన్ కౌంటీ జిల్లా న్యాయస్థానంలో నిన్న నిందితుడిని హాజరుపరిచిన పోలీసులు అతనిపై హత్యాయత్నం, జాత్యహంకారం వంటి పలు నేరారోపణలు మోపినట్లు తెలుస్తోంది. ఘటన తరువాత ఆడమ్ను అరెస్టు చేసిన పోలీసులు అతనికి వ్యతిరేకంగా ఇప్పటికే వీడియో దృశ్యాలు సహా అనేక సాక్ష్యాలు సేకరించినట్లు సమాచారం. అతనే స్వయంగా కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు ఉండటం విచారణ వేగంగా జరిగేందుకు ఉపకరిస్తుందని న్యాయవర్గాలు వెల్లడిస్తున్నాయి. మరిన్ని సాక్ష్యాల సేకరణకు ఎఫ్బీఐ సైతం తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ఈ కేసులో సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జాన్సన్స్ కౌంటీ జైల్లో ఉన్న ఆడమ్కు ఈ కేసులో మరణశిక్ష ఖాయమని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కన్సాస్ శివార్లో ఒలతే పట్టణంలోని ఓ బార్లో జాత్యహంకార ధోరణితో రెచ్చిపోయిన 51 ఏళ్ల అమెరికన్ ఆడమ్ పురింటన్ జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిపోట్ల మృతి చెందగా అతని సహ ఉద్యోగి అలోక్, అమెరికాకు చెందిన మరో వ్యక్తి సైతం తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు కాల్పుల ఘటన జరగ్గా గురువారం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.